ఇప్పుడు మన రాయలచోటి సతీష్ సారు ఎక్కడ ఏ అవసరం ఉన్నా పిరమిడ్లకు సంబంధించి ఎక్కడ ఏ పిరమిడ్ ఇన్కంప్లీట్ ఉన్నా ఏ పిరమిడ్కి ఏ అవసరం ఉన్నానో నేను ఉన్నానని ముందుకు వస్తాడు. ఇలాంటి మహాయోగికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. సారు మన ఆధ్యాత్మికత గురించి సారు గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు, వినండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మన గురువు పత్రిజీ గారికి మరి ముఖ్యంగా ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పీఠాధిపతుల వారికి, హిమాలయ యోగి కట్టా కళాధర్ గారికి మరియు డయాస్ పైన ఉన్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా 3వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నారు ఇవాళ అగస్తేశ్వర పిరమిడ్ కమిటీ అంతా మీ అందరి సమక్షంలో. వారికి ఈ కార్యక్రమానికి ఇంత ఇన్వాల్వ్ అయ్యేసి మూడు సంవత్సరాల ముందు ఇది కట్టేటప్పుడు నా దగ్గరికి ఒకసారి కలిచారు ఈ కమిటీ అంతా కూడా. సార్ ఇక్కడ ఎలా కడతా ఉన్నాము ఏంటి అనేది. సో ఇవాళ చూస్తే ఇంత అద్భుతంగా మేనిఫెస్ట్ అయింది. ఏదైనా కూడా ఒక కమిట్మెంట్ ఉంటే ఇంత అద్భుతంగా సాధించవచ్చు అని చెప్పేసి మీ జమ్మలమడుగు వాళ్ళంతా కూడా నిరూపించారు. వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో ముఖ్యంగా పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించి ఒక గొప్ప ఉద్దేశంతో ధ్యాన జగత్ కావాలి, ప్రేమ జగత్ కావాలి అని చెప్పేసి దానికోసం అహర్నిశలు కృషి చేసి ఎంతోమందిని ఎన్నో రకాలుగా వాళ్ళు డెవలప్ అవుతూ ప్రపంచాన్ని ఒక అద్భుతమైన మార్గంలోకి వెళ్ళేదానికి వారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు నడిపించారు. ఆ మహానుభావునికి మనం ఎంత గట్టిగా చప్పట్లు కొట్టినా కూడా తక్కువే అవుతుంది. మరొకసారి గట్టిగా. సో ఇవాళ మన ప్రపంచంలో ఇండియాలోనే కాకుండా ఎన్నో దేశాల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎన్నో శాఖలు విస్తరించి ఉంది. కొన్ని వేల పిరమిడ్స్ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎంతో శక్తివంతం కావాలి, భూమి ప్రేమమయం కావాలి, ఇలా పిరమిడ్లు రావాలి, గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు ప్రజలకు వెళ్ళాలి. ఇవన్నీ కావాలంటే వాళ్ళలో మార్పు రావాలి. ఎక్కడైతే మార్పు రావాలో అక్కడ మార్పు రావాలి అని చెప్పేసి మనందరికీ ధ్యాన పరిచయాన్ని, ధ్యానం తెలియని వాళ్ళకు కూడా అతి సులభంగా అందరికీ పరిచయం చేసింది ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మనం ఒక 30-40 సంవత్సరాల ముందుకెళ్తే ధ్యానం ఎక్కడో హిమాలయాల్లోనో కొండల్లోనో ఎవరో ఒకరు చేసుకునేవాళ్ళు. ఇవాళ ప్రతి ఒక్కరికి ధ్యాన పరిచయం అయింది. ధ్యానాన్ని తెలిసి గంటలు చేసేవాళ్ళు, అదే స్థితిలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. సో ఇవాళ అంత అద్భుతంగా ఈ మూమెంట్ ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి అంతా కూడా మరొకసారి గట్టిగా నా అభినందనలు. సో ఇదంతా ఎవరి కోసం? మన అందరి కోసం. మన అందరి ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలి, సరైన మార్గంలో మన గమనం ఉండాలి, మన దారి ఉండాలి అని చెప్పేసి సరికాని అడుగులను సరిచేయడమే ఆధ్యాత్మికత. సో ఇందులో ఎన్నో కాన్సెప్ట్లు, ఎన్నో సత్యాలు పత్రిజీ గారు అయితే మీ ఎంతోమంది తెలియజేశారు. సో ఆ సత్యాలను కరెక్ట్గా మనం తెలుసుకొని, ఇందాక సభ మొదలు పెట్టేటప్పుడు మోక్షంతో మొదలుపెట్టారు మేడం గారు. చాలా చక్కగా మోక్షం అంటే ఏమని చెప్పేసి 2-3 విషయాల్లో. సో మన గోల్ పెట్టుకోవాలి. ఆ అద్భుతమైన గోల్ కోసం మనం చక్కగా ప్రయత్నించినప్పుడు ఎన్నో అవకాశాలు వస్తాయి. అందులో ఒక అవకాశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ముందు ఏదైనా తెలుసుకోవాలంటే చాలా కష్టం ఉండేది. ఇవాళ మనం ఎలక్ట్రానిక్ మీడియా, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఏది చేసినా సో మనకు కావాల్సింది దొరుకుతుంది. మనకి ఏది కావాలంటే మనం చూస్ చేసుకోవాలి. అదంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. సో వాట్సాప్ పనికిరాదు, ఇది పనికిరాదు, అది పనికిరాదు అంతా నథింగ్. సో దాన్ని మనం ఏ రకంగా అద్భుతంగా యూజ్ చేసుకుంటా ఉన్నాము, దాంట్లో పూర్తిగా కూరుకుపోకుండా. సో ఇలాంటివన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఆధ్యాత్మిక మార్గంలో సత్యాలు తెలుసుకొని వాస్తవాలు గ్రహించి ముందుకెళ్లాలని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ ఇంత అద్భుతంగా నిర్వహించి ఇవాళ కూడా ఎన్నో విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు కమిటీ వారు. వారు అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క సంవత్సరము ఒక అప్డేషన్తో ముందుకు వెళ్తూ ఉంది అగస్తేశ్వర కోన
కాబట్టి మున్ముందు ఇంకా అత్యద్భుతంగా మొదలే ఈ ప్రాంతము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం మనందరికీ కూడా తెలిసిందే. సో ఈ పిరమిడ్ కూడా ప్రపంచవ్యాప్తం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు చాలా మందికి తెలియకపోవచ్చు, రాయచోట్లో ఉంటారు. కడప జిల్లా పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ గారు నిజంగా దాన కర్ణుని తమ్ముడు అని మాత్రం మనం ఈ కలియుగంలో మనం మాట్లాడుకోవచ్చు. వారి దగ్గరికి పోయి ఖాళీ చేతులతో వచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. చదువుకుండే పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది ఇంజనీరింగో, ఎంతమంది డాక్టర్లో, ఎన్ని పిరమిడ్ నిర్మాణాల్లో, ఎన్ని దేవాలయాల్లో, ఎన్ని సహాయ సహకారాల్లో, ఎన్ని అనారోగ్యాలకో వారు చేసిన సహాయం అయితే ఒక పెద్ద బుక్కు రాయాలి, ఒక 200 పేజీలు. అది అసలు మళ్ళీ రోజే మర్చిపోతాడు ఆయన, ఆ క్షణమే మర్చిపోతారు. అటువంటి సారు మన కడప జిల్లాకు ప్రెసిడెంట్గా ఉండడం నిజంగా మహా ఆనందదాయకమైన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు 10 కాలాల పాటు అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకో మరి చప్పట్లు చిన్నగా కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిన్ననే అందరూ సాలించండి, ఒక అద్భుతమైన రహస్యం చెప్తా మీకు ఈరోజు. నిన్ననే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు సర్వే చేసి ఒక రహస్యాన్ని బయటికి అందించారు. ఏమిటి ఆ రహస్యం అంటే, ఇట్ట చప్పట్లు రోజుకు 100 సార్లు కొడితే వారికి జీవితంలో హార్ట్ అటాక్ రాదంట, గుండె నొప్పి రాదంట. ఎవరి మీద సర్వే చేశారు? ఆడా కాకుండా మగా కాకుండా హిజ్రాలని ఉంటారు, వారు రోజుకు 200 సార్లు ఇలా కొడతారంట. ప్రపంచంలో ఉండే హిజ్రాలకు ఇంతవరకు ఎవరికి గుండె నొప్పి, హార్ట్ అటాక్ రాలేదంట. మనం రోజు 100 సార్లు కొట్టి 110 సంవత్సరాలు జీవించాలని మనసారా కోరుకుంటున్నాం. మీతో కొట్టండి, ఇప్పుడు కొట్టండి. థ్యాంక్ యూ.